మాట్లాడుతున్నారో ఓవర్ యాక్షన్ చేయకుండా నోరు తెరు. ఏంటే ఆదిత్య ఉలుకులేదు పలుకులేదు, కేక్ పెట్టినా తినడం లేదు, నీ మీద అలిగాడా ఏంటి? అదే లేదే, ఈ మధ్యన నన్ను చూసి భయమర్చిపోతూ అలా ఉండిపోతున్నాడంతే. హలో హలో, ఇప్పుడు నువ్వు పెట్టు బాబు. అబ్బా ఏంటి ఆదిత్య, చాలా రోజుల తర్వాత కలిస్తే మాత్రం మరీ అంత మైమర్చిపోయి చూడాలా? పెట్టు. ప్రస్తుతానికి ఇంతకు మించి వేరే దారి లేదు. ఇష్యూ చేయకుండా పెట్టు. ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ తీయటం లేదేంటినా? డ్రైవింగ్లో ఏమైనా ఉన్నారా? చాలా రోజుల తర్వాత మీరు కలిసిన సందర్భంగా, అది కూడా మాయ పుట్టినరోజు సందర్భంగా మీరిద్దరు కలిసి డాన్స్ చేయాలి. డాన్సా? నోవే. ఈ క్వాలిటీ మాత్రం అలాగే ఉంది మాయా. డాన్స్ చేయడానికి అస్సలు ఇష్టపడేవాడు కాదు, కానీ నీకు అలవాటే కదా. కమ్ ఆన్, స్టార్ట్ మ్యూజిక్. చేయండి. మనోహరి నా హృదయముని ఓ మధువనిగా మలిచిన భారతీవ అదే నెలని ఆగిపోయా. మనోహరి నా హృదయముని ఓ మధువనిగా మలిచిన భారతీవ అదే నెలని అయగనని నీ పరకి చేదలు ముఖ సుఖ ముగెన్నవి. ఇంకా చాలు. ఓకే ఓకే ఓకే, ఆదిత్యకి డాన్స్ అంటే ఇష్టం ఉండదని మీ అందరికీ తెలుసు కదా. లెట్స్ స్టాప్. ఇందాకేదో కేక్ కట్ చేశాక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడని చెప్పావు కదా, ఏంటది? అదా, ఆదిత్య నాకు మీ అందరి ముందు ముద్దు పెట్టబోతున్నాడు. ఏదో మొదటిసారి ముద్దు పెడుతున్నట్టు ఎందుకంత షాక్ అవుతావు? ఎన్నిసార్లు పెట్టావో నీకు గుర్తులేదంతే.
ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? తొందరగా రండి. నో వే. పెట్టు. కమాన్. ఏం లేదే, మీరందరూ ఉన్నారు కదా, కొంచెం మొహమాట పడుతున్నాడు. అసలే సిగ్గెక్కువ కదా. ఆ, గీత, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. వావ్, ఎంత బాగొచ్చిందో చూడాదిత్య ఫోటో. ఇప్పుడు నాకు నువ్వు ముద్దు పెట్టలేదనుకో, ఈ ఫోటోని ఇలాగే మీ ఆవిడకి పంపిస్తాను. హలో, ఇద్దరు ఫోటో చూస్తూ టాపిక్ డైవర్ట్ చేయాలని చూస్తున్నారేమో. ఈరోజు ముద్దు పెట్టందే వదిలేదు లేదు. అబ్బా, పెడతాడులేవే, చెప్పాను కదా, కొంచెం మొహమాటం. ఏంటి, గర్ల్ ఫ్రెండ్ కి ముద్దు పెట్టడానికి బాయ్ ఫ్రెండ్ కి మొహమాటమా? అదే నా బాయ్ ఫ్రెండ్ అయితే ఎక్కడ పడితే అక్కడ అడగకుండానే ముద్దులు పెట్టేస్తాడు. ముద్దు పెడితే తప్పేంటి? చర్చిలో పెళ్లి చేసుకున్నప్పుడు అందరి ముందు ముద్దు పెడతారు కదా, ఇది కూడా కామన్. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ముద్దు పెడతావా? ఫోటో మీ ఆవిడికి పంపించిన. పంపిస్తున్నా, ప్రెస్ చేస్తున్నా. ఆదిత్య నాకు మీ అందరి ముందు ముద్దు పెట్టబోతున్నాడు. ఏదో మొదటిసారి ముద్దు పెడుతున్నట్టు ఎందుకంత షాక్ అవుతావు? ఎన్నిసార్లు పెట్టావో నీకు గుర్తులేదంతే. వావ్, ఎంత బాగొచ్చిందో చూడాదిత్య ఫోటో. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ముద్దు పెడతావా? ఫోటో మీ ఆవిడికి పంపించిన.
ఎలా ఉన్నాను ఈ డ్రెస్లో? మీరంతా ఇష్టపడి నా కోసం కొంటే వేసుకోకుండా ఎలా ఉంటాను? అలా చూస్తున్నారేంటి? ఎలా ఉన్నాను అంటే చెప్పరేంటి? అందంగా లేనా? నాకు ఈ డ్రెస్ బాగాలేదా? అస్సలు బాగాలేదా? ఈ డ్రెస్సు నాకు సూట్ అవ్వలేదా? నువ్వు బాగలేకపోవడం ఏంటి టైలర్? నీ మనసు అందం, నువ్వు అందం, కానీ నా మనసే ఏం బాగాలేదు. నువ్వు ఈ డ్రెస్లో అతిలోక సుందర్లా ఉన్నావు. ఎంతసేపు అక్కడ అలాగే నిలబడి చూస్తారు? నా దగ్గరికి రారా? రావాలని లేదా? నువ్వు ఎదురుగా ఉంటేనే ఒక్క క్షణం దూరంగా ఉండలేను. అలాంటిది నువ్వు రమ్మని పిలిస్తే రాకుండా ఉండగలనా? ఒక్క ఉదుటన నిన్ను చేరుకొని అమాంతం నేను గాల్లోకి ఎత్తుకొని తిప్పాలనుంది. కానీ తెలియకుండానే నీకు అన్యాయం చేశానేమోనన్న గిల్టీ ఫీలింగ్ నన్ను ఇక్కడే ఆపేస్తుంది. ఓయ్ మిమ్మల్ని రండి. మనిషిని రావాలనున్నా మనసు ఆపేస్తుంది టైలర్. పనుందని నీకు అబద్ధం చెప్పి మాయా దగ్గరికి వెళ్ళాను టైలర్. మన కలయిక తర్వాత నీకు చెప్పిన మొదటి అబద్ధం ఇదే. నీ ముందు నిలబడ్డానికే నాకు మనసు రావడం లేదు. అసలు అర్హత ఉందో లేదో కూడా తెలీదు. ఇక నీ దగ్గరికి ఎలా రాగలను? ఏం ఆలోచిస్తున్నారు? నీకోసం ఆలోచించే వెళ్ళాను టైలర్. నువ్వు మాయా గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావని, మాయా ఆలోచనల గురించి తెలిస్తే తట్టుకోలేవని, ఆ ఆలోచనలకి ఒక ముగింపు పలకాలనే వెళ్ళాను. నీకోసమే వెళ్ళాను టైలర్. సరే నేనే వస్తాను. టైలర్, టైలర్, టైలర్ ఏమైంది నీకు? నొప్పి. ఎక్కడ ఎక్కడ టైలర్? అక్కడ. ఇక్కడ? ఆహా అక్కడ కాదు. ఎక్కడ టైలర్? ఇక్కడ ఇక్కడ మోకాలు. ఇక్కడ? ఆహా అక్కడ కాదు. అబ్బా ఇక్కడ. అయ్యో టైలర్ అక్కడ. టైలర్ వేషాలా? తెలిసిపోయిందా? మరేం చెయ్యను సారు? మీరెప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడు నన్ను ఈ డ్రెస్లో చూస్తారా అని ఎదురు చూస్తుంటే మీరు రాకుండా అక్కడే ఉండిపోయారు. మిమ్మల్ని రప్పించుకోవడానికి ఈ మాత్రం వేషాలు వేయక తప్పలేదు. మరి మీరేమో ఫోన్ చేస్తే తీయలేదు, మెసేజ్కి సమాధానం లేదు. అది సరే గాని నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నానో చెప్పనే లేదు. ఎలా ఉన్నావో చెప్పడానికి మాటలు సరిపోవు టైలర్. కళ్ళార్పకుండా ఎంతసేపైనా అలాగే చూసేంత చక్కగా ఉన్నావు. అవును,
ఇంతకు ముందు నేను ఎప్పుడూ ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేదు. నా కొలతలు కూడా మీకు సరిగ్గా తెలియవు. మరి ఇంత కరెక్ట్గా నాకు సరిపోయే డ్రెస్సు ఎలా తేయగలిగారు? ఒకరి కోసమే ఆలోచించడం, మనసులో ఒకరు మాత్రమే ఉండడం అంటే ఇదేనేమో టైలర్. నేను మాయాకి డ్రెస్ కొనడానికి వెళ్ళినా నా అణువులో నువ్వే ఉన్నావు కాబట్టి నీకు సరిపోయే డ్రెస్ కొన్నాను. కానీ ఆ మాయా ఏంటి, నీ జీవితంలో నేనున్నాను, నువ్వే నన్ను మర్చిపోయావు అంటుంది. నా మనసులో, నా ఆలోచనలో, నా అణువులో నువ్వు ఇంతలా నిండిపోయాక తెలిసైనా తెలియకైనా ఇంకొకరికి నా జీవితంలో చోటుండే అవకాశం ఎక్కడుంది? మాయా నా జీవితంలో ఉండే ఛాన్సే లేదు టైలర్. హలో జెంటిల్మెన్, ఎలా కొన్నారని అడుగుతుంటే అలా చూస్తున్నారేంటి? చెప్పండి, అంత కరెక్ట్గా ఎలా కుదిరింది? నాకు తెలిసిన అమ్మాయి, నా జీవితంలో ఉన్న ఒకే ఒక అమ్మాయివి నువ్వే అయినప్పుడు ప్రత్యేకించి తెలియాలా టైలర్? ఏం చేసినా నీకోసమే అవుతుంది, ఏం తెచ్చినా నీకు సరిపోయేదే అవుతుంది. ఈ ఆడతనం చూసే పిచ్చివాళ్ల నా వెంట పడ్డాడు. ఈ ఆడతనం చూసే నన్ను ప్రేమలో ముంచెత్తాడు. ఈ ఆడతనాన్ని వదిలి ఎక్కడికి పోడు, తొందరలోనే నావాడవుతాడు. ఇప్పుడు నాకు కాలం కలిసొస్తోంది. ఆయన నావాడు కాబోతున్నాడు, నాకే సొంతం కాబోతున్నాడు. నన్ను ఇంతలా ప్రేమించే ఈయన్ని నా నుంచి దూరం చేస్తుందా? నన్ను వదిలి వెళ్ళిపోతారు అంటుందా? నా సారు నన్ను వదిలి ఎక్కడికి పోరు. ఇప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు టైలర్? ఏం లేదు, ఏం లేదు. నాదొక చిన్న కోరిక, తీరుస్తారా? చెప్పు టైలర్. అది మరి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని పార్టీలో డాన్సులు చేస్తారట కదా, మీతో కలిసి నాకు అలాగే డాన్స్ చేయాలని కోరికగా ఉంది. నాతో డాన్స్ చేయిస్తారా? డాన్స్ చేయమని అడిగితే ఒళ్ళంతా కంపరం పుట్టింది. నువ్వు డాన్స్ చేద్దామని అడుగుతుంటే మనసు ఉరకలేస్తుంది. ఈ ఒక్క తేడా చాలు టైలర్, నా జీవితంలో నువ్వు మాత్రమే ఉన్నావు అనడానికి, తనకు అసలు నా జీవితంలో చోటు లేదు అనుకోవడానికి. ఓ యంగ్ మ్యాన్, నాతో డాన్స్ చేయించరా?